అమ్మాయి మమ్మల్ని ఎందుకు పిలుస్తా? మమ్మల్ని ఎందుకు పిలుస్తా? నీకు ఎందుకు పిలిచాను నీకు తెలీదా? నాకేం తెలుసు? ఏం లేదు, నీకు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అంటున్నారు పొట్టోడికి ఆమె జోడికి ఇద్దరు బాగున్నారు అమ్మాయిలు అంటున్నారు. తన మాటలకి నీ ఆటలకి నీ ఆటలకి తన పాటలకి సూపర్ సూపర్ సూపర్. మరి నువ్వు నా సంగతి ఎందుకు కానీ అవును వీడిని పెళ్లి చేసుకుంటాను. నాకు పెళ్లి అయిపోతే అయిపోయి మీ ఆయన 150 ఇచ్చేస్తారు అంటే బాగుంటుంది కదా. ఏమనుకో కాశ్మీర్ లో కాలు తెచ్చి పొయ్యి పెట్టుకుంటారు. నువ్వు నాకు కావాలి అంతే. సొంత మేనత్ కొడుకు తమ్ముడు పెద్దలు కూడా తమ్ముడు అయినా నువ్వు సొంత పిన్ని కొడుకు మేనోడు పోతావు. సొంత పిన్ని కొడుకు తమ్ముడు అవుతాడు. ఈ పిల్లకి నేను చేసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ మీరు నమ్ముతారు కానీ నేను అడిగింది ఎప్పుడు చెప్పింది. ఆయన దగ్గరగా అన్నం ఉంది, గాలలో గుళ్ళు నాది ఖాళీగా ఉంది. ఎవరు కావాలి అది కాదు ముఖ్యం. అమ్మ విద్యుత్ తుఫాను వచ్చినప్పుడు పోలీసులు పర్మిషన్ పెట్టి లైసెన్స్ తీసుకుని ఆత్మరక్షణ కోసం గన్ను కొనుక్కున్నాను. గుళ్ళు కూడా కొనుక్కున్నాను. కొనుక్కొని ఇంటికి చేరిన లోపే చంద్రబాబు నాయుడు గారు అందమైన రాష్ట్రం, ఈ రాష్ట్రంలో అందమైన రాజ్యం మన విశాఖపట్నం అతలాకుతలం చేసింది కాబట్టి ఎవరు బాంబులు పేర్చకూడదని చెప్పేసి ఒక నోటీస్ ఇచ్చారు. గన్ను అలా ఉండిపోయింది. గన్ను పిల్లలు ఆడుకుంటారు. గుళ్ళు అది ఉండిపోయింది. నాకు గంట కావాలి. మీ ఆయన గంట పెట్టుకుని నా గుళ్ళు పెట్టుకో. మీ బావగారు అప్పుడప్పుడు మీ ఆలనా పాలన వాళ్ళు చూసుకుంటారు. నా సంగతి ఏంటి తెలుసు? అమ్మాయి నువ్వే ఎంత రేసుగా మాట్లాడితే ఆ పిల్ల రేసులో మాట్లాడుతుంది. అమ్మాయి చూడు నచ్చితే పెళ్లి చేసుకో. ఆ పిల్లకి అది నిప్పే ఎవడ నీరు అయితే నీరు పొగలేరు. ఇవన్నీ మనకి నాకేది కావాలో కావాలి కానీ నిప్పు ఓడుతున్నాడు. పప్పు పప్పు కదా తుప్పు పొయ్యిలో నిప్పు. దుఃఖపూరి రంజిత్ కుమార్ గారు గౌరవనీయ పోల్చుల పెద్దలు 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి ఆ దానమంత్రి సర్వదా రక్షించుగాక. నమస్తే. స్వప్న సౌభాగ్యవతి గర్భవతి కాదా? శుక్రాంటి అమ్మాయి తొక్కలాంటి అబ్బాయి. నువ్వు పరువు తీసినా పరువు తీయపోయినా నా వాళ్ళంటూ నాకు ఉన్నారు. ఏం పర్వాలేదు. నా కుటుంబ బలం లేకపోయినా ప్రజాబలం ఉందో నేను చేయలేదు. ఆ పిల్లకి మాట్లాడుతున్నా. ఎవరు మీరు? సినీ ప్రపంచానికి ఆయన అంటారు.
మీరెవరు అసలు? ఆ పాట ఏంటి ఏంటి మాట? అంటే నేను బుర్రకథకి రాకముందు మేకప్ ఆర్టిస్ట్. ఎంతమంది ఆర్టిస్ట్ వచ్చినా వీధి నాటకాలు అయినప్పుడు రాముడు, కృష్ణుడు, దుర్యోధన, అర్జున అన్ని పాత్రలు మేకప్ నేను వేసేవాడిని. ఎంతమంది వచ్చినా సరే వేసేవాడిని మాట. మీ చెల్లి కొప్పించి ఎవరైనా పెళ్లి చేయాలి. ఇప్పుడు సొట్టకు కలక ముందు ఎవరు చేయకూడదు. ఏంటి అసలు? ఎవరు నేను ఎవరు తెలుసా? ఏంటి మా బావ ఇచ్చిన గిఫ్ట్? అది మీరు టచ్ చేస్తారేంటి? టచ్ చేయలేదే కదా. ఆల్వేస్ నాలుగు కలుసుకోండి. ఒక పని చెయ్యి, మీ ఇంటికి పెళ్లి చూపులకు వచ్చాను నేను. ఎవరికి? ముదిరిపోయి బెండకాయ కొంటే ఈడికి పెళ్లి ఏమిటండి? ఏం మాట్లాడుతాను? ఇష్టం లేదు ఇష్టం లేదు చెప్పండి. గోమే కొట్టండి. పుచ్చుకొని వెళ్ళిపోయిన మంచోడు నేను. 10 కుర్రోళ్ళ ముందు పెద్దల ముందు ముదిరిపోయిన బెండకాయ ఏం మాట్లాడుతాను? కొద్దిగా అందం ఇచ్చాడు, రెచ్చిపోమాక. ఎప్పుడుగా అంత అందగతమైన మగవాళ్ళని పెళ్లి చేసుకోవాలి, ఆడదానికి కాదు. కొంచెం ముదిరిపోయిన బెండకాయ అన్నావు కదా, 10 మంది క్లారిటీ చెప్పాలి నువ్వు. చెప్తాను. ముదిరిపోయిన బెండకాయ ఎలా తెలుస్తుంది నీకు? చిగురు చిక్కుకోవాలి. చిక్కురా నమ్మడం కాదు. నీ అంత అందంగా ఉంటే చూసావా? అలాంటి అందం నాకు ఇచ్చి మాట్లాడిస్తే అక్కడ 6 అడుగులు బుల్లెట్, 3 అడుగులే. సర్లే కానీ చేసుకుంటావు లేదా? ఏ పేగ మీద కత్తి పెట్టినాడు. పెళ్లి చేసుకుంటావా లేదా? పెళ్లి చేసుకోవడం లేదా అని అడుగుతున్నా. పొట్టిగా ఉన్నాను, కడుపు పిచ్చి అనుకుంటున్నావు. నాకు ప్రజల్లో ఎంత పేరుంది, మా ఊర్లో కూడా పేరుంది. నీకు నమ్మకం లేదు. ఆయన కడుపు ఇంకా పట్టుకోమ మాత్రం పట్టుకోమని వద్దులే, వాళ్ళ అబద్ధాలు చెప్పేస్తారు. ఏమంటే గురువు గారు నమస్తే అండి. మన బుర్క శాంతారావు గారు తెలుసా మీకేమైనా? ఉన్నాడు, పెళ్ళి అవ్వలేదు, అందుకే వీడికి. ఏమంటే మీ పేరు సత్యారావు గారు అంట కదా, మన బుర్క శాంతారావు తెలుసా? శాంతారావు బుర్కద ఆర్టిస్ట్. శాంతారావు బుర్కద ఆర్టిస్ట్. 2 ఇళ్ళు ఉన్నాయి, 2 అద్దె. సొంత ఇల్లు చెప్పి వచ్చిన అక్కడ డబ్బులు కుదురుకుంటామండి. ఫస్ట్ చేతులు కట్టుకోండి. బస్సులు డీసెంట్ ఉన్నావు అనుకోండి. నేను కాకపోతే ఇంకా అమ్మాయినే వస్తుంది. ఈ లోకల్లో డిగ్నిఫైడ్కే ఉంది వాల్యూ. ఓకే, గెలపరగా ఉన్నావు అనుకో, డ్రైనేజ్ లైట్స్ వస్తుంది. ఆపండి, చెప్పండి. అవునా? ఎక్కడికి వెళ్ళారు? ఇది విన్నారా? మన బుర్క శాంతారావు గారికి ఇది వరకు 2 పెళ్లిళ్ళు అయిపోయండి, కానీ 2 భార్యలు లేరు. జంపు జలాని రాగి 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 జలాని
ఇంకో మాట అడుగుతాను. బాగుంది, డీసెంట్గా ఉన్నావు, నచ్చింది. ఎవరిలో కోటిస్తున్నాడు నాగార్జున టైప్ మీద. సరే, అన్నీ బాగున్నాయి, నేను చెప్పేవన్నీ వింటున్నా. నువ్వు నిజంగా నా మాట ఒకటి వినాలి, నిజం చెప్పాలి. చెప్పండి. నువ్వు నిజంగా మగాడివే అయితే కొత్త పరిచయం మేసాలు లేవని మగవాడు పదవి అది ఎందుకు మేకప్ వేసుకున్నాడు, అందంగా ఉండాలి, జీవించుకున్నాడు. మగాడే కాదు బాబు, అడగండి. ఇది వరకు 2 పెళ్ళిళ్ళు అయిపోయి వచ్చిన కొడుకు రమ్మనిటారు అసలు రాను బిడ్డ. నేను